హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం ప్రకారం ద్రౌపదీదేవికి ఎందుకు 5 మంది భర్తలు ఉన్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం. మనకి ధర్మరాజుకి ద్రౌపదీదేవి తండ్రి గారైనటువంటి ద్రుపద మహారాజుకి సంవాదం జరుగుతుంది. ధర్మరాజు కూడా చేతులు జోడించి, మహాత్మా, మాట వరుసకైనా నేను అసత్యం అధర్మం పలకను. నా నోటి నుండి అలా ఎందుకు వచ్చిందో తెలియదు. మాకు మా తల్లి దైవం కాబట్టి తల్లి మాటను మేము జవదాటలేము. అదియును కాక జటిల అనే ఋషికన్య 7 ఋషులను వివాహం చేసుకుంది. దాక్షాయిని అనే కన్య ప్రచేతసునులు అనబడే 10 మందిని వివాహం చేసుకుంది. కాబట్టి ద్రుపద మహారాజా, ఆలోచించక నీ కుమార్తె ద్రౌపదిని మా 5 అన్నదమ్ములకు ఇచ్చి వివాహం చేయి అని అన్నాడు. ఇరువురి వాదనలు విన్నాడు వ్యాస మహర్షి. కాసేపు ఆలోచించాడు. ద్రుపద మహారాజా, ఈ ధర్మరాజు చెప్పినట్టు నీ కుమార్తె ద్రౌపదిని ఈ 5 ఇచ్చి వివాహం చెయ్యి. ఇది ధర్మ నిర్ణయం. నేను ఈ నిర్ణయానికి ఎలా వచ్చానో కారణాలు కావాలంటే లోపలికి రా, చెప్తాను అని ద్రుపద మహారాజును లోపలికి తీసుకొని వెళ్ళారు వేదవ్యాస మహర్షి. ఏకాంతంలో ద్రుపద మహారాజుకి వేదవ్యాస మహర్షి ఇలా చెప్పసాగారనమాట. పూర్వకాలంలో ఇంద్రసేన అనే ఆమె మౌద్గల్య మహాముని భార్య. ఎవరు? ఇంద్రసేన మనకి మౌద్గల్య మహాముని భార్య. ఆమె మహాపతివ్రత. మౌద్గల్యుడు కుష్ఠురోగంతో బాధపడుతున్నాడు. చర్మం అంతా వడలిపోయింది, అవయవాలు కుళ్ళిపోయాయి. కానీ ఇంద్రసేన అసహించుకోకుండా భర్తకు సేవలు చేస్తూ ఉంది. ఒకరోజు భర్తకు భోజనం పెట్టింది. మిగిలిన అన్నం తాను తింటూ ఉంది. అందులో భర్త వేలు ఒకటి ఊడిపడి ఉంది. ఇంద్రసేన ఆ వేలును తీసి పక్కన పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉంది. దీనిని చూచిన మౌద్గల్య మహర్షి ఆశ్చర్యపోయాడు. ఇంద్రసేన, నీ పతిభక్తి అమోఘం. నీకు ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి ఇంద్రసేన, నాథ, నాకు కామవాంఛలు మెండుగా ఉన్నాయి. అవి మీ వల్ల ఈ రూపంలో తీరలేదు. కాబట్టి మీరు అందమైన మనోహరమైన రూపం ధరించి 5గా మారి 5 విధాలుగా నా కామవాంఛలు తీర్చండి అని అడిగింది. దానికి ఆ మహాముని సంతోషించాడు. తన తపో మహిమతో మనోహరమైన రూపం ధరించాడు. 5గా విడిపోయాడు. 5 విధాలుగా భార్యతో కామసుఖాలు అనుభవించాడు. తరువాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. కానీ ఇంద్రసేనకు కామవాంఛలు ఇంకా తీరలేదు. మరు జన్మలో కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలా కాలం కన్యగానే మిగిలిపోయింది. శివుని గూర్చి తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు. శివుణ్ణి చూచిన తత్తరపాటులో తన మనసులో ఉన్న బలమైన కోరికతో నాకు భర్త కావాలి, 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 నాకు భర్త కావాలి అంటూ 5 మార్లు అడిగింది. నీకు మరుజన్మలో 5 భర్తలు అవుతారు అని వరం ఇచ్చాడు శివుడు. ఆమె తన పొరపాటును గ్రహించింది. దేవా, ఎక్కడన్నా ఒక కన్యకు 5 భర్తలు ఉంటారా? ఇది ధర్మ విరుద్ధం కాదా? కాబట్టి నాకు ఈ వరం అక్కర్లేదు అని చెప్పింది. దానికి రుద్రుడు, సాధ్వి, నువ్వు ధర్మం తప్పకుండా 5 భర్తలతో ఉంటావు అని అన్నాడు. అలా అయితే నాకు ఆ 5 భర్తలతో ప్రత్యేక సంగమం కావాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరినే కలవాలి. అప్పుడు నేను కన్యగానే ఉండాలి. నా కామేచ్ఛ తీరాలి. పతి సేవా భాగ్యం, నిరంతర సౌభాగ్యం కలగాలి అని అడిగింది. శివుడు ఆమె కోరిన విధంగా వరాలు ఇచ్చాడు. నువ్వు వెళ్ళి గంగా తీరంలో ఉన్న ఇంద్రుణ్ణి నా వద్దకు తీసుకొనిరా అని చెప్పాడు.
కాశీరాజు కుమార్తె అలాగా అని గంగా తీరానికి వెళ్ళింది. ఆ సమయంలో యమధర్మరాజు సాత్రయాగం నిర్వహిస్తున్నాడు. ఏకదీక్షలో ఉంటాడు కాబట్టి ప్రాణిహింస చేయకూడదు. అందువలన మానవులు మరణం లేకుండా ఏళ్ల తరబడి జీవించసాగారు. భూభారం ఎక్కువైపోయింది. ఇంద్రుడు మొదలైన దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, బ్రహ్మదేవ, మానవులు మరణం లేకుండా జీవిస్తే మాకు వారికి తేడా ఏముంటుంది చెప్పండి, దీనికి మీరే ఒక మార్గం చూపాలి అని ప్రాధేయపడ్డారు. దానికి బ్రహ్మదేవుడు, యముని సాత్రయాగం అయ్యేదాకా మీరు నిశ్చింతగా ఉండండి. యాగం పూర్తి కాగానే అతను మానవులను అంతమొందిస్తాడు. యముని తేజస్సు మీ తేజస్సు కలిగిన వీరులు ఆయనకు సహాయంగా ఉంటారు అని చెప్పాడు. ఇంద్రుడు ఇతర దేవతలు ఇంద్రలోకం వెళ్తూ మార్గమధ్యంలో గంగానది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ కాశీరాజు కూతురు ఏడుస్తూ ఉంది. ఇంద్రుడు ఆమెను చూచి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దేవేంద్ర, నా ఏడుపు గురించి తెలుసుకోవాలంటే మీరు నా వెంట రావాలి అని అతన్ని మహాశివుని వద్దకు తీసుకొని వెళ్ళింది. ఆ సమయంలో మహాశివుడు నవయువకుని రూపంలో మారి ఒక యువతితో పాచికలు ఆడుతూ ఉన్నాడనమాట. అది చూచి దేవేంద్రుడికి కోపం వచ్చింది. ముల్లోకాలకు అధిపతిని నా ఎదురుగా జూదం ఆడుతున్నావా అని గర్వంగా అడిగాడు. దానికి శివుడు కోపించి, నువ్వు గర్వంతో మాట్లాడుతున్నావు, నీకు చేతనైతే ఆ కొండ గుహను రెండుగా చీల్చు అన్నాడు. ఇంద్రుడు తన బాహుబలంతో ఆ గుహను రెండుగా చీల్చాడు. అందులో తన మాదిరే ఉన్న నలుగురు ప్రకాశవంతులైన బలవంతులైన వీరులను చూచాడు. తన మాదిరే ఉన్న వారిని చూచి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. మహేశ్వరుడు తన నిజ రూపంతో సాక్షాత్కరించి, మీ 5 ఇంద్రులు మానవ లోకంలో జన్మించండి అని అన్నాడు. కాశీరాజు పుత్రికను చూచి, నువ్వు ఆ 5 వివాహం చేసుకొని నీ కోరికలు తీర్చుకో అని వెళ్ళిపోయాడు. ద్రుపద మహారాజా ఆ 5 ఇంద్రులే యమ, ఇంద్ర, వాయు, అశ్వినుల హంసలతో ధర్మజ, భీమ, అర్జున, నకుల సహదేవులుగా జన్మించారు. కాశీరాజు పుత్రిక అయిన ఇంద్రసేన యజ్ఞసేనిగా ఉద్భవించి నీ ఇంట పెరిగింది. కావాలంటే వారి పూర్వ రూపాలు చూడు అని తన తపోమహిమతో వారి పూర్వ రూపాలు చూపించాడు. ఇంద్రుని 5 రూపాల్లో ప్రకాశిస్తున్న ఆ వీరులను చూచాడు ద్రుపద మహారాజు. ఇంద్రసేనను కూడా చూచాడు. అలా ఆశ్చర్యంతో చూస్తున్న ద్రుపద మహారాజును చూచి వేదవ్యాస మహర్షి ఇంకా ఇలా అన్నాడు. ద్రుపద, పూర్వం నీతంతుడు అనే రాజఋషి కుమారులు కూడా ఔషీనర పుత్రికను స్వయంవరంలో పొంది వివాహం చేసుకున్నారు. కాబట్టి నీ కూతురుకు పంచపాండవులతో వివాహం జరిపించు, శుభం కలుగుతుంది అని చెప్పాడు. ద్రుపద మహారాజుకు సందేహ నివృత్తి అయింది. వ్యాస మహాముని మాటను శిరసావహించాడు. పాండవుల 5 తన కుమార్తె ద్రౌపదిని ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. పాండవుల పక్షాన వారి పురోహితుడు ధౌమ్యులు వారు పౌరోహిత్యం వహించారు. ద్రౌపదిని సర్వాలంకర భూషితురాలను చేసి వివాహ మండపానికి తీసుకొని వచ్చారు. ధౌమ్య పురోహితులు ఉన్నారు కదా, మనకి వివాహ విధిని నిర్వర్తించారు. మొదట ద్రౌపదిని ధర్మరాజుకిచ్చి వివాహం జరిపించారు. వివాహం కాగానే ద్రౌపది ఈశ్వరుణ్ణి ప్రార్థించింది. ఆ మహేశ్వరుని వరం వల్ల మరలా ఆమెకు కన్యత్వం సిద్ధించింది. తరువాత ఆమెను భీమసేనుకిచ్చి వివాహం జరిపించారు. మరలా ఆమె ఈశ్వరుని ప్రార్థించి తన కన్యత్వాన్ని పొందింది. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అర్జునుడు, నకులుడు, సహదేవుడు ద్రౌపదిని వివాహం ఆడారు. పంచపాండవులు ద్రౌపది తమ తల్లి కుంతీదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. సభాసదుల ఆశీర్వాదం పొందారు. దీనికి మనకి మూలం ఆది పర్వం, సప్తమ ఆశ్వాసం, మహాభారతం, నన్నయ్య గారి ప్రణీతం అన్నమాట.
తెలుగు అనుసరణ వచ్చి మనకి కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.